హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల. ముందుగా అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలండి. క్షీరాబ్ది ద్వాదశి పూజను తులసి మాత యొక్క మొక్క దగ్గరే చేసుకోవాలి. ఆరు బయట కానీ మేడపై కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు. సో ఈ సంవత్సరం మనకి కార్తీక శుక్ల ద్వాదశి ఎప్పుడు వచ్చిందంటే నవంబర్ 2వ తారీఖు వచ్చింది. సో ఆ రోజు సాయంత్రం వేళలో ఉన్న తిథిని, ద్వాదశి తిథి సాయంత్రం వేళలో ఉంటే మాత్రమే తులసి వివాహం చేసుకోవాలన్నమాట. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దేవొత్తిని ఏకాదశి మరుసటి రోజున శుక్లపక్షం ద్వాదశి రోజున తులసి వివాహం జరుగుతుందన్నమాట. సో ఒక రోజు ముందు యోగ నిద్ర నుండి మేల్కొని శుభకార్యాలు ప్రారంభించడం వల్ల ఈ రోజున తులసీమాత మరియు విష్ణు అంటే శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణువుకి కలిపి వివాహం చేయటం చాలా శుభప్రదం. ఈ రోజున తులసీమాత వివాహం ఇంటికి సంతోషం, అదృష్టం మరియు సమృద్ధిని తెస్తుందని మన పెద్దలు చెప్తారు. అదొక నమ్మకం. వివాహం అంటే లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి కలయికకు చిహ్నంగా ఈ వివాహం పరిగణించబడుతుంది. తులసి వివాహం సంపూర్ణ ఆచారాలతో చేస్తే మటుకి చాలా సంపద, అలాగే వైవాహిక సంతోషం కూడా పెరుగుతుంది. సో ఇలా మనం శతాబ్ది ద్వాదశి పూజను తులసి మాత దగ్గర ఇలా చేసుకుంటే చాలా మంచిది. ముందుగా గణపతి పూజ చేసుకొని నైవేద్యం చేసుకొని నేనైతే పొంగల్ పెట్టుకున్నాను, అలాగే కాయలు పెట్టుకున్నాను, అలాగే ఉసిరి దీపం 8 దిక్కులుగా చూసుకొని ఉసిరి దీపాలు పెట్టుకున్నానండి. ఉసిరి దీపం చాలా మంచిది, మనకి శ్రేష్టం. కొమ్ముబొత్తి వేసుకొని ఆవు నెయ్యితో దీపం వెలిగించుకున్నాను. అలాగే ఈ చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఉసిరి దీపం పెట్టేటప్పుడు చాలా మంది కట్ చేస్తూ ఉంటారు. కత్తి పెట్టి కొయ్యకుండా మనం వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి ప్రమిదలు చేసుకుంటూనే ఉంటున్నారు. ఆ పిండిని పైన ఉసిరికి పైన కొంచెం ఒక లేయర్ లాగా అంటే చిన్న ప్రమిదిలాగా చుట్టుకుంటే మనం అది ఎక్కువసేపు అంటే కుంభబత్తి వేసుకున్న ఎక్కువసేపు ప్రజ్వలిస్తుంది. అలాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కువ పుణ్యం కూడా వస్తుంది. ఎందుకంటే మనం ఉసిరిని కట్ చేయం కాబట్టి, పూర్తిగా కాయ అలా వెలిగించుకుంటాం కాబట్టి. మా బుడ్డోళ్ళు ఇద్దరు కూడా పూజ చేసుకున్నారు, దండం పెట్టుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఆ పొంగల్ నైవేద్యం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకొని ధూపం వేసుకొని నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.